ఏయ్ నందిని, మెంటలా నీకు? ఏం కావాలి నీకు? అబ్బా ఏమైందండి? పైకి కిందికి రావడం ఎందుకు ఊరికే? ఏం కాదులేండి. ఏం కాదేంటి? నీకేదైనా అవసరం అంటే నాకు చెప్పు, నేను చేస్తాను కదా. నాకేమీ అవసరం లేదు. ఆగు. నో. ఇప్పుడు ఎత్తుకునే ఓపిక నాకు కూడా లేదు కానీ పద జాగ్రత్తగా. నీకు డాక్టర్ ఏం చెప్పాడు? అసలు రెస్ట్ తీసుకోమన్నాడు కదా. అబ్బా అటు ఇటు తిరగొద్దన్నాడు. నువ్వేమో అన్ని పనులు చేస్తానంటావు. కూర్చో. ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలరా, కాలు పెట్టుకో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కాలు ఇలా పెట్టుకొని, అరే ఏం కాదు, నువ్వు ఉండు. ఆగు. రిలాక్స్గా ఉందా? తిన్నావా? తిన్నా. ఫ్రూట్స్ తినలేదు కదా? అన్నీ తిన్నా. ఏమైంది? ఏం లేదులే, నువ్వు పడుకో. హలో సార్, ఆఫీస్ ఎప్పుడు వస్తారు సార్? మీకోసం వెయిటింగ్ సార్. బా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యా, నేను రావట్లేదు ఆఫీస్కి. బా, ఇదే విని విని అలసిపోయింది సార్. రండి సార్ ఆఫీస్కి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ సబ్మిట్ చేయాలి. ఏదైనా అవసరం ఉంటే నేను ఆన్లైన్లో చేస్తాను, ఇక్కడ నుంచి చేస్తానయ్యా. ఏంటి సార్, మీ ఆఫీస్ పనుల గురించి మిమ్మల్ని బ్రతిమాలుకోవాల్సి వస్తుంది. సంతకాలు కూడా ఆన్లైన్లో పెట్టేస్తారా ఏంటి? సర్లే అయితే వస్తానులే. ఈడొకడు. ఆఫీస్ నుంచి కాల్స్ వస్తే ఇలా నెగ్లెక్ట్ చేస్తారేంటి? ఆఫీస్కి వెళ్ళడం కంటే ఇక్కడ ఉండడం ఇంపార్టెంట్. నా డెలివరీకి ఇంకా 10 days టైం ఉంది. నాకదే బాధ, ఇంకా 10 days ఉంది. నిన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళడం అంటే నాకు టెన్షన్. అసలే ఎప్పుడెప్పుడు డెలివరీ అవుతావా అని వెయిట్ చేస్తావు ఉంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళమంటావేంటి? నాకు నేను చూసుకుంటాను. అది కాకుండా రేపు నాన్నగారు వస్తున్నారు కదా. అది కాదు నందు. అదంతా కాదు, ఆఫీస్కి వెళ్ళు. ఆఫీస్కి వెళ్ళకపోతే ఏం కాదు, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ చేసుకోవచ్చు. వదిలే.